హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మెజెస్టిక్ విన్ వరల్డ్ ఛానల్. నీ జీవన నీ జీవన పయనంలో ఎంతమంది నీ వారు అనుకున్నవారు నీకు దూరం అయ్యారు? ఎప్పుడూ ఉన్నవారు ఎంతవరకు నీతో ఉంటారు? నీ తొలి శ్వాస నుంచి తుది శ్వాస వరకు, తొలి జన్మ నుంచి తుది జన్మ వరకు నీతో ఉండేది నేనే. మహాశివుని కుటుంబాన్ని మీరు గమనించారా? మహాదేవుని కుటుంబంలో విభిన్న స్వభావాలు ఉన్న శాంతియుతంగా జీవించడం మనకు గొప్ప సందేశం. ఎలుక, పాము, నెమలి, సింహం, వృషభం, పులి ఇవి అన్నీ విరుద్ధ ప్రాణులు అయినా వారు ఒకే కుటుంబంలో సామరస్యంతో ఉంటారు. మన కుటుంబంలోనూ సమాజంలోనూ మహాశివుని కుటుంబాన్ని మీరు గమనించారా? మహాదేవుని కుటుంబంలో విభిన్న స్వభావాలు ఉన్న శాంతియుతంగా జీవించడం మనకు గొప్ప సందేశం. ఎలుక, పాము, నెమలి, సింహం, వృషభం, పులి ఇవి అన్ని విరుద్ధ ప్రాణులు అయినా వారు ఒకే కుటుంబంలో సామరస్యంతో ఉంటారు. మన కుటుంబంలోనూ సమాజంలోనూ విభిన్నతలు ఉన్న పరస్పర గౌరవం, సహనంతో సంతోషంగా జీవించాలి. శివయ్య, నువ్వు పంపితే వచ్చాను, నువ్వు ఉంచితే ఉన్నాను, నువ్వు రమ్మంటే వస్తాను. అది నీది అయ్యా, ఆన నీది అయ్యా, ఊసు నీది అయ్యా, శ్వాస నీది అయ్యా. నీతో ఉంటే చాలు, జన్మ జన్మలు నా ప్రాణం నీదే అయ్యా శివయ్య. గురువుని శిష్యుడు ఒక్కసారి ఇలా అడిగాడు, మృత్యువు మరియు మోక్షం మధ్య అంతర్యం ఏమిటి అని. మనసులో కోరికలు ఉండి నీ తుది శ్వాసను వదిలేస్తే అది మరణం. మనసులో ఏ విధమైన కోరికలు లేకుండా తుది శ్వాస ఆగిపోతే అది మోక్షం. శిష్యునికి మంచి సమాధానం చెప్పారు గురూజీ. తిరునామం బొట్టు లేని ముఖాన్ని చూడకూడదు అని జన బాహుల్యంలో ఒక నానుడి. పూర్వాచార్యులు నిర్దేశించిన ప్రతి విధానానికి ఒక పరమార్థం ఖచ్చితంగా ఉంటుంది. మనం ధరించే నామానికి కూడా అటువంటి ప్రాశస్త్యమే ఉంది. మీరు ఇంతకు మునుపు పేజీలో చూసినట్లు పద్మపీఠాన్ని ఆధారం చేసుకొని భగవంతుని 2 పాదాలు, ఆ పాదాల నడుమ లక్ష్మీ స్వరూపంగా తిరునామం గోచరిస్తుంది. తెల్లని తిరుమణి శాంతికి చిహ్నం, ఎర్రని శ్రీచూర్ణం ప్రేమకి చిహ్నం. శాంతి ప్రేమలను పంచుతూ పద్మనాథుణ్ణి పొందడమే మన జీవిత లక్ష్యం అని చెప్తుంది ఈ తిరునామం. తిరునామాన్ని తిరుమణి కాపు అని కూడా అంటారు. యముడు ఎవరెవరిని విడిచిపెట్టాలి? నందికేశ్వరుడు యమునితో సంభాషణ, నందీశ్వరుడికి యమునితో సంభాషణ అన్నమాట, ఇద్దరి మధ్య. శంకర స్మరణ చేసున్న శరీరం కలిగి ఉన్నవారిని, రుద్రాక్ష ధరించిన వారిని, బిల్వపత్రములతో శివారాధన చేసేవారిని, శ్రీశైల నాయకుని పూజించిన పవిత్ర చిత్తులని, వేదం చెప్పిన ప్రకారంగా భస్మధారణ చేసేవారిని, కాళహస్తీశ్వరుని పూజపై ఆసక్తి కలిగిన వారిని, ఏకాగ్రనాథుని పూజపై ఆసక్తి కలిగిన వారిని, అరుణాచలేశ్వరునిపై ఆసక్తి కలిగిన వారిని, చిదంబరేశ్వరునిపై ఆసక్తి కలిగిన వారిని, కుంభేశ్వరునిపై ఆసక్తి కలిగిన వారిని, శ్రీ భ్రమరాంబికామూర్తిని ధ్యానించేవారిని, కాశీని మనసులో ధ్యానించేవారిని, విశ్వేశ్వరార్చన చూస్తూ ఆనందించేవారిని, శివకథలను ఆనందంగా వినేవారిని, నుండి గణపతిని ఆరాధించేవారిని, అవిముక్తేశ్వరుని కాశీక్షేత్రంలో ముక్తేశ్వరుని కాశీక్షేత్రంలో ఉన్న కాలభైరవుని ముక్తి మండపమును పూజించుట యందు ఆసక్తి కలిగిన వారిని విడిచిపెట్టాలి. సంతానం ప్రాప్తికి గోవుకు అన్నం. వివాహం అయిన తరువాత ఆ జంట అయిన తమకి
కలగనున్న సంతానం గురించి కలలు కంటారు. సంతానం కలిగే విషయంలో ఏమాత్రము ఆలస్యం అయినా కలత చెందుతారు. భగవంతుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ అనేక పూజలు వ్రతాలు చేస్తుంటారు. సంతానం కోసం తప్పించే వారికి గోసేవ చాలా అవసరం. సకల దేవతలు కొలువై ఉండే గోమాతకు పూజించిన సేవ చేసుకున్న గత జన్మ పాపాలు నశిస్తాయట. పసిపాప ఆకలి తీర్చడం దగ్గర నుంచి శివునికి అభిషేకం చేయడం వరకు గోవు పాలు ఎంతో విశిష్టమైనది. అలాంటి గోవుకి అన్నం పెట్టే అవకాశం కలగడమే గొప్ప విషయం. గోమాతకు అన్నం పెట్టడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది. ప్రతిరోజు తాము భోజనం చేసే సమయంలో కొంత భాగాన్ని గోవుకు పెట్టాలట. ఇలా చేస్తే వాళ్ళ కోరిక అనంతకాలంలోనే తీరుతుంది. స్కాంద పురాణం చెబుతుంది. బాయ్ అండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉన్నాయి కామెంట్స్ రాయండి. బాయ్ అండి.